ఇక తీన్మార్ మల్లన్న కొట్లాట స్టార్ట్ చేయగానే ఇక ఎట్లా చేసి మల్లన్నను భయపెట్టాలరా అని బీసీల రిజర్వేషన్ మీద ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో మీటింగ్ జరుగుతూ ఉంటే మన బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంటే నేను ఇక్కడ కూర్చుంటే ఎట్లా వస్తుంది మనకి ఏం కథ అనేది ఆలోచన చేసుకుంటా కులగణన మీద మాట్లాడుతుంటే జానారెడ్డి ఏమన్నాడు ఎరికేనా బీసీల కట 42% ఎగవేడదామని చెప్తున్నాడు. అన్నీ కూర్చొని నేను ఆన్నే ఉన్నా నేను చెప్తా ఉన్నా జానారెడ్డి నీ ఇద్దరు పిల్లల మీద ఒట్టే చెప్పా నువ్వు ఈ మాట చెప్పినవా లేదా అని. నేను నా బిడ్డల మీద ఒట్టే చెప్తా. నువ్వు బీసీలకు 42% రిజర్వేషన్ ఎగ్గొడదామని నువ్వు చేస్తే నువ్వు ఎట్లా ఎగ్గొడతావు అని బయటకు వచ్చి తొడగొట్టి నీ సంఖ్య చెప్తా బిడ్డ అని చెప్పి బయటకు వచ్చినటువంటి బిడ్డ నేను తీన్మార్ మల్లన్న వచ్చి ఎట్లా రాదో నా ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీ అని చెప్పి తిరుగుతా ఉన్నా.